డాక్టర్ సుందరాచారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం డాక్టర్ పవన్ రాఘవరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ సాంకేతిక స్పెషల్ స్కాల్ప్ కూలింగ్ డివైస్ ద్వారా తల చర్మం ఉష్ణోగ్రత నియంత్రించడం ద్వారా కీమోథెరపీ వల్ల కలిగే జుట్టు రాలడాన్ని గణనీయంగా తగ్గిస్తుందని మరియు తిరిగి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుందని తెలిపారు. అలాగే డాక్టర్ రాజు నాయుడు మాట్లాడుతూ క్యాన్సర్ చికిత్సలో మేము కేవలం ప్రాణాలు మాత్రమే కాపాడగలమని, రోగుల జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరచాలని విశ్వసిస్తున్నామన్నారు. జుట్టు రావడం అనేది ఒక పెద్ద మానసిక భారంగా ఉంటుందని, స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ ద్వారా రోగుల రూపాన్ని, వారి ఆత్మగౌరవాన్ని మరియు మానసిక ధైర్యాన్ని కాపాడగలమని, మన రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో ఈ సాంకేతికతను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. డాక్టర్ సుందరాచారి మాట్లాడుతూ ఇది కేవలం ఒక యంత్రం కాదని, ఇది ఒక భావోద్వేగానికి రక్షణ కవచం అని, స్కాల్ప్ కూలింగ్ డివైస్ ఆధునిక సాంకేతికతతో రూపొందించబడిందని, గుంటూరులో ఇలాంటి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉండటం అనేది వైద్య రంగంలో ఒక గొప్ప మైలురాయని తెలిపారు. కూలింగ్ సిస్టమ్ అనే మెషిన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది రాష్ట్రానికి గర్వకారణం, ముఖ్యంగా గుంటూరు ప్రజలకి నిజంగా గర్వకారణం. ఎందుకంటే మీకు తెలుసు, క్యాన్సర్ ఎలాంటి భయంకరమైన వ్యాధి, ముఖ్యంగా ఆ క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ అనేది చాలా అవసరం. కీమోథెరపీ ఇచ్చిన దాదాపు 190 మందికి హెయిర్ లాస్ అనేది మనం చూస్తుంటాం. అంతెందుకు, మా మరదలు 2 ఇయర్స్ క్రితం ఒక క్యాన్సర్తో బాధపడి కీమోథెరపీ తీసుకున్న తర్వాత పూర్తి హెయిర్ లాస్ వలన 2 సంవత్సరాలు ఫంక్షన్స్ రాయకపోయింది. ఇప్పుడు ఏడుస్తుంది. అలాంటి కుంగుబాటుకు లోనవుతారు. మనిషికి కాస్మెటిక్ అపిరెన్స్ చాలా ఇంపార్టెంట్. సో అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఆర్కా హాస్పిటల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారు, తదితర మిత్రులు, మేనేజ్మెంట్, యాజమాన్యం అందరూ కూడా ఈ రోజున ధన్యవాదాలు. ఈరోజు ఆర్కా హాస్పిటల్లో ఒక కొత్త టెక్నాలజీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మన అందరికీ తెలుసు, కీమోథెరపీ మూలాన వచ్చే ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ జుట్టు రాలడం అనమాట. సో ఇది కొంతమందికి చాలా సింపుల్ విషయం అనిపించవచ్చు, కానీ చాలామంది పేషెంట్స్కి, ఎస్పెషల్లీ మహిళలకి ఇది చాలా ఒక డిప్రెషన్ కలెక్ట్ చేసే ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట. సో ఈ సైడ్ ఎఫెక్ట్కి ఇంతకు ముందుకు మనకి ఏమీ ప్రికాషన్ ఆపడానికి మనకేమీ మెథడ్స్ ఉండేవి కాదు. బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీ అనే ఒక డివైస్ మనకి అందుబాటులోకి వచ్చింది అనమాట. సో దీని మూలాన ఏం జరుగుతుంది అంటే, కీమోథెరపీ జరిగేటప్పుడు కీమోథెరపీ మన స్కాల్ప్కి, హెయిర్ ఫాలికల్స్కి రీచ్ అవ్వకుండా స్కాల్ప్కి టెంపరేచర్ తగ్గిస్తాం అనమాట ఈ కూలింగ్ డివైస్ తోటి. సో దాని మూలాన మనం ఇచ్చే డ్రగ్స్ని బట్టి, కీమోథెరపీని బట్టి, యాక్చువల్గా నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇది. ఈ నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రెస్టీజియస్గా ప్రజలకి ఎంత బాగా సేవలు అందించాలనే ఉద్దేశంతో చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ మాకంటూ ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి వాల్యూ ఎడిషన్స్, మామూలుగా రొటీన్గా ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా భిన్నంగా ఇంకా బాగా క్వాలిటీగా ఉండేటట్లు చేయడానికి ఎలా చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాము మేమంతా. సో అందులో భాగంగా కీమోథెరపీకి జుట్టు రావటం అనే ప్రధాన సమస్యని ఎలా అధిగమించాలి, ఎందుకంటే దీనివల్ల చాలామంది లేడీస్ సైకలాజికల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు, బయటకు చెప్పుకోలేరు, ఫంక్షన్స్కి వెళ్ళలేరు, ఇటువంటి ఎన్నో